ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నా. ఆ రీతిగానే ఈ యొక్క జకర్యా గ్రంథము క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలో వ్రాయబడిన గ్రంథము. జకర్యా అయినా హగ్గయి అయినా ఈ రెండు గ్రంథాలు కూడా 520వ సంవత్సరంలో వ్రాయబడినటువంటి సంగతి. అందులో కొన్ని మాటలు నేను మీ కొరకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదే రీతిగా ఈ జకర్యా గ్రంథము 778వ పేజీ ఆ మాట 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ దినము జెరుబ్బాబెలు గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి ఒగుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకుని పెట్టించును. ఈ వాక్యంలో మనం చూస్తున్నది యెహోవా ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే, పరిశుద్ధాత్మ చేతనే. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ఆత్మ చేతనే. అదే రీతిగా లూకా సువార్తలో చదివినటువంటి 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు, ఆ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడెను అని దేవుని వాక్యం. అంటే గత వారము పరిశుద్ధాత్మ రాకను గురించి నేను చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి కార్యాలు. పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే చాలా ప్రసంగాలు ఉన్నాయన్నమాట. పరిశుద్ధాత్ముడు అంటే సర్వసాధారణంగా మనకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి, దేవుని గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముని గురించి, పరిశుద్ధాత్ముని యొక్క ఆకారమని, పరిశుద్ధాత్మ యొక్క స్వభావములని, పరిశుద్ధాత్మ యొక్క లక్షణములని, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి అని, ఇలా అనేక రకాలైనటువంటి పరిశుద్ధాత్మని గురించి ప్రసంగాలు చేయగలము వాక్యానుసారంగా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మని వల్ల, పరిశుద్ధాత్మ చేత జరుగు కార్యాలు. పరిశుద్ధాత్మ చేత ఏ కార్యాలు జరుగుతాయి అనేది మనము ఆలోచన చేయాలి. ఈ వాక్యంలో చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలో హగ్గయి లేదంటే జకర్యా వీరిరువురు కూడా చెరలో నుండి వచ్చిన తర్వాత, దర్యావేషు కాలంలో చెరలో నుండి వచ్చిన తర్వాత దేవుని మందిరము కట్టుటలో చాలా ప్రయాసపడ్డారు. కూల్చేశారు మందిరాన్ని. కూల్చేసిన తర్వాత ఓరేషు కాలంలో వారు బయటకు వచ్చారు. దర్యావేషు కాలంలో ఎంతో వీరందరూ కూడా మందిరం అంతా చదునైపోయింది, ఇంకేం లేదు. అలాంటి సమయంలో హగ్గయి, జకర్యా, జెరుబ్బాబెలు, ఎజ్రా ఇలాంటి వారు మందిరం కట్టాలని తీర్మానం చేసుకున్నారు. దేవుని అడిగారు,
దేవుడిని అడిగితే అందరికంటే జెరుబ్బాబెలును దేవుడు ఎక్కువగా మందిరము కట్టులో వాడుకున్నాడు అన్నమాట. జెరుబ్బాబెలు, ఈ జెరుబ్బాబెలు అనేటువంటి ఈ వ్యక్తి ఎంతటి వాడు అంటే చాలా గొప్పోడు, మంచి ప్రార్థనాపరుడు, యూదులకు గవర్నర్గా ఉన్నాడు ఆయన. యూదులందరికీ కూడా గవర్నర్గా ఒక పదవి ఉంది. ఈ పదవిని బట్టి అత్యధికమైనటువంటి శ్రద్ధ మందిరాన్ని కట్టుటలో అతను ఉపయోగించి హగ్గయిని, జకర్యాని, అజ్రాను ఇంకా కొంతమంది ప్రవక్తలను ప్రోత్సహించి పురుగొల్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే శ్రేష్టమైనటువంటి మందిరాన్ని కట్టారు. వీరందరిలో గనుడు ఎవరు అంటే జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు అతను నాతో ఇట్లనే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతే జెరుబ్బాబెలు మందిరము కట్టెను. నా ఆత్మ చేతనే. కాబట్టి మనం ఏ కార్యం చేయాలన్నా నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నీ జ్ఞానం చేత కాదు, నీ వివేకం చేత కాదు, నీ యొక్క ఆలోచన చెప్పను కాదు, కానీ దేవుని శక్తి చేత, దేవుని జ్ఞానం చేత, దేవుని వివేకం చేత మనం కట్టబడతాము. కుటుంబమైనా సంఘమైనా ఏది ఏమైనప్పటికీ కూడా. కాబట్టి జెరుబ్బాబెలు గురించి అందరూ అలా చెప్పుకుంటున్నారు. దేవుని వాగ్దానం ఏముంది? నా ఆత్మ చేతే కట్టబడింది, నా ఆత్మ చేత. అందుకని అతను మొట్టమొదటి చేసింది ఏంటంటే పునాది వేశాడు. ఒక శ్రేష్టమైన మందిరం ఉండేది, వాళ్ళందరూ రాజులు వచ్చి కూల్చి వేసినటువంటి సంగతి. అలాంటి స్థితిలో ఈ జెరుబ్బాబెలు వారిని పురుగొల్పి గవర్నర్గా ఉన్నటువంటి ఈయన ఆ మందిరమును కట్టడానికి మొట్టమొదట 3 మాటలు మనం చూస్తున్నాము. ఆలయపు పునాది వేశాడు, 2 మందిరములు కట్టాడు, 3వది ముగింపు చేశాడు. అందులో ప్రాధాన్యత బాధ్యత వహించిన వాడు జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు, దేవుని ఇష్టాన్ని అనుసరించిన వాడుగా ఉన్నాడు, దేవుని కృప చొప్పున నడిచిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క వాత్సల్యతను పొందుకున్న వాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దేవాలయము ఇది అంటాడు. మన శరీరమే ఒక దేవాలయము. ఈ దేవాలయం ఏం చేయాలంటాడు పరిశుద్ధుడైన పౌలు? పవిత్రముగా ఉంచాలి. దాన్ని కట్టుటలో జెరుబ్బాబెలు ఈ దేవాలయమును కట్టుటలో ఎంత ప్రోత్సహించాడో, మన దేవాలయమును మనం కట్టుకున్నట్లో, మన పరిశుద్ధంగా నడిపించట్లో కూడా మన ప్రయత్నం మనం చేయాలని పౌలు. అందుకనే దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే ఈ 520వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము ఎంతో ప్రయాసపడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఆత్మచేతే కట్టబడింది. అంతే తప్ప జెరుబ్బాబెలు కాదు, హగ్గయి కాదు, జకర్యా కాదు, ఎజ్రా కాదు, ఎవరి వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల కట్టబడింది అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల కలిగేటటువంటి కార్యాలు ఏమిటి అంటే, నువ్వు కట్టబడతావు. మొదట నీ శరీరము కట్టబడుతుంది, నీ ఆత్మ కట్టబడుతుంది, నీ యొక్క కుటుంబము కట్టబడతా ఉంది, నీ సంఘము కట్టబడతా ఉంది, నీ వ్యక్తిగత జీవితం కట్టబడతా ఉంది, నీ యొక్క సమస్తము కూడా పరిశుద్ధాత్మ వలనే కానీ వేరొక ఆలోచన లేదనేటువంటి గత వారం పరిశుద్ధాత్మ రాకను గురించి మనం తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మ కార్యాలను గురించి మనము కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పెంతెకొస్తు దినమున సంఘ స్థాపన జరిగింది. పెంతెకొస్తు దినమున సంఘ స్థాపన జరిగింది. ఆనాటి నుండి సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్మ కాపుదల ప్రతి వారికి ఉంటుందని దేవుడే తెలియజేశాడు. సంఘం ఎత్తబడే వరకు
సంఘము క్రీస్తు రాకడ వరకు ఎదురు చూడాలి. క్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఎంత పడే వరకు పరిశుద్ధాత్ముడు మీ వెంట ఉంటాడు, మీలో కార్యాలు చేస్తాడు. ఏమిటి ఆ కార్యాలు అనేటువంటి ఆలోచన మనము చూస్తున్నాము. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 30వ వచనంలో, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న అన్యజనుల చేతికి వారిని అప్పగించితివి. వారిలో మారు మనసు లేదు, పరిశుద్ధాత్మ పొందేటటువంటి అవకాశం వారు ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్మ పొందేటటువంటి అవకాశము ఇశ్రాయేలు ఎంత మాత్రం కూడా ఇవ్వడం లేదు. వారు దేవాలయాన్ని కట్టుతున్నారు కానీ వారిలో ఉన్నటువంటి పాపములు, వారిలో ఉన్నటువంటి శాపములు, వారిలో ఉన్నటువంటి సమస్తమును బట్టి దేవుడు ఓర్పుతో ఉన్నాడట. చూడండి, మొదటి లైన్లో మనం చూస్తున్నాం, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చితివి. ఓర్పుతో ఉన్నాడు దేవుడు. వారు పరిశుద్ధాత్మనికి హృదయంలో అవకాశం ఇచ్చేటటువంటి స్థానం లేదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారు శాపగ్రస్తులుగాను పాపం చేసిన వారుగా జీవిస్తారు. అందుకనే వారిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించేటటువంటి అవకాశాన్ని వారు ఇవ్వడం లేదని, అందుకు దేవుడు అట ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవుడికి మొట్టమొదట మీ హృదయంలో స్థానం ఇవ్వాలి అంటే దేవునికి ఇష్టడై ఉండాలి. అంతేకాదు కానీ సాక్ష్యం పలికితివి వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న అన్యజనుల చేతికి వారిని కల్దీయుల చేతులకి, అశ్షూరుల చేతులకి, ఫిలిప్పీయుల చేతులకి, మోయాబీయుల చేతికి, ఇశ్రాయేలు మారు మనసు వరకు సాతాను గారికి లోబడినప్పుడు సాతాను గారు ఏం చేస్తాడు? అనేకమైనటువంటి వారి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు చూపిస్తాం. అందుకనే అక్కడ కల్దీయులకు, అమ్మోరీయులకు, ఫిలిప్పీయులకు, ఐగుప్తీయులకు, బబులోనీయులకు, అశ్షూరీయులకు యేసు ప్రభు వారిని అప్పగించాడు మారు మనసు వరకు. కానీ అయినప్పటికీ వారు పరిశుద్ధాత్మకు స్థానాన్ని ఇవ్వలేదు. కానీ ఇక్కడ జెరుబ్బాబెలు ఏం చెప్తున్నాడు? అతని శక్తి కాదు, అతని బలం కాదు, ఆత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ బలం చేత, ప్రతి పరిశుద్ధాత్మ కృప చేతే ఇక్కడ దేవుని పని చేస్తా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. అందుకే నేను మరొక మాట అపొస్తలుల కార్యాల్లో కూడా ఆ మాట మనం చూస్తే చూడండి ఒకసారి. 7:51లో అపొస్తలుల కార్యాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు, ముస్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచిన వారలారా మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారంట. వాళ్ళు పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వాలి. మొట్టమొదట పరిశుద్ధాత్ముడికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలంటే ఏం చేయాలా? నువ్వు పరిశుద్ధం ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ఇష్టం చొప్పున మనం నడిచేవారుగా ఉండాలి. ఆనాడు మన పితరులు ఏ రీతిగా పరిశుద్ధాత్ముడికి ఎదిరించారో ఈ దినం మనం కూడా అలా ఉన్నామని వాక్యం తెలియజేయాలి. ఆనాడు మనం ఏ రీతిగా ఉన్నామో మన పితరులైనటువంటి వారు చూడండి అక్కడ ఎంత క్లియర్గా, మీ పితరుల వలె పరిశుద్ధాత్మని ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఎవరిని హింసింపక ఉండిరి? అందరినీ హింసించిరి. వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. కానీ జెరుబ్బాబెలు యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి శక్తి చేతనే కానీ, తన శక్తి చేత కాదు, తన బలం చేత కాదు, దేవుని యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్ముని శక్తి చేతే ఆ మందిరాన్ని కట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో గొప్ప గవర్నర్గా ఉండి ప్రథమ స్థానాన్ని పొంది ఉన్నాడనేటువంటి ఆ మాటను నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం మొట్టమొదటిగా చూడవలసింది ఒక మాటను, ఆత్మ చేత
శరీర క్రియలను చంపుడి. జ్ఞాపకం, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి కార్యము, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి మొట్టమొదటి కార్యము ఏంటి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు పాపమును శాపమును కలిగి ఉంటాయి కాబట్టి మనం శరీరం చేసే ప్రతి పని కూడా దేవునికి విరోధముగా ఉంటుంది, ఆత్మకు విరోధముగా ఉంటుంది. అందుచేతనే ఆత్మచేత శరీర క్రియలను చంపుడని దేవుని వాక్యం తెలియజేస్తాం. పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి మొట్టమొదటి కార్యం, నీ హృదయంలో ప్రవేశిస్తాడు, నీలో నివసిస్తాడు, నీకు ఒక ఆలోచన కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినటువంటి ఆలోచన అది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి. అలాంటి కలిగినటువంటి ఆలోచన ఏం చేస్తుందంటే మొట్టమొదట పాప క్రియలను చంపును అని దేవుని వాక్యము. అందుకనే చూడండి ఒకసారి పరిశుద్ధులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారే ఇందురు కానీ ఏంటది? ఇప్పుడు మనం మాట్లాడేది ఆత్మచేత. చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మనము జీవించదము. ఆత్మచేత ఏం చేయాలా? శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలను ఏ రీతిగా నీలో ప్రవేశిస్తాయో, నీ హృదయంలో ప్రవేశిస్తాయో, నీ ఆత్మలో ప్రవేశిస్తాయో, నీ శరీరంలో ప్రవేశిస్తాయో తెలియదు, కానీ అటువంటి క్రియలను పరిశుద్ధాత్ముడు నీలో ఉండి చంపివేస్తాడని వాక్యం తెలియజేస్తాం. ఎంత చక్కగా పౌలు గారు ఆ మాటను తెలియజేశారు. చూడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. చూడండి, ఒక అలమారిలో అనేకమైన వస్తువులు పెడతా ఉంటారు. అందులో మంచి ఉంటాయి, చెడు కూడా ఉంటాయి. ఈ మంచి ఏం చేస్తే ఆ చెడ్డ వాటిని కాపాడుతూ ఉంటాయి. ఈ మంచి ఏం చేస్తాయంటే ఈ చెడ్డది తీసేటప్పుడు మంచిది పోతుందేమో అంత జాగ్రత్తగా మనం తీస్తూ ఉంటాం. కాబట్టి ఒక అల్మార్ ఉంది, అల్మార్లో అనేకమైనటువంటి సామాను పెడతాం. పెట్టినప్పుడు ఏం చేస్తాం? అందులో ఉన్నవి మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డవి దాని కొరకు ప్రయాసపడినప్పుడు మంచిది కూడా పగిలిపోతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనలో మనది కూడా ఈ జీవితం అనేటువంటిది మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఈ చెడు వాటిని తీసేటప్పుడు మంచిని కూడా కొంత కోల్పోతూ ఉంటాం. మనం ఈ మంచిని కూడా కోల్పోతూ ఉంటాం. ఆ మంచిని కోల్పోకుండా ఉండడానికి చెడ్డ వాటిని, చెడ్డ క్రియలను, పాపమును, శాపమును, దోషణ మొత్తం అంతా కూడా అతి జాగ్రత్తగా వాటిని చంపాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధుడైన పౌలు. కొరింథీ రాసిన పత్రిక 1వ పత్రిక చూడండి ఒకసారి 9వ అధ్యాయం 11వ వచనంలో శరీర క్రియలను చంపాలి. నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ క్రియలు నీలో జరుగుతున్నప్పుడు, నీలో ఉన్నటువంటి పాపస్థితిని, శాపస్థితిని తీసివేసేటటువంటి ఆ స్థితిని సంపాదించుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. 9వ అధ్యాయం 11వ వచనంలో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము ఇత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యము. ఒక సేవకుడిగా శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలను తీసివేసుకొని, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక యవ్వనస్తురాలుగా, ఒక యవ్వనుడిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక పెద్దగా, ఒక కుటుంబ నాయకత్వాన్ని వహించేటటువంటి వారుగా మనము తీసుకుంటే కాదు, కానీ కుటుంబంలో ఉన్నవారి చేత కూడా ఆ శరీర క్రియలకు లోబడకుండా దేవుని యొక్క క్రియలకు మనం లోబడేవారు. ఆత్మచేత నీవు గద్దింపబడాలి, ఆత్మచేత నీవు ఆశీర్వదించబడాలి, ఆత్మచేత నీవు దీవించబడాలి, ఆత్మచేత నీవు నిత్యము కూడా
ఆ పాప క్రియలను సంహరించాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియచేస్తా ఉంది. మనం చూస్తాం గలతీ పత్రిక 25:19 చూస్తాం. అన్ని పాప క్రియలు చూస్తాం అక్కడ. వాటిని చంపాలి. గలతీ పత్రిక 5:19 చూసేటటువంటి కార్యాలని పాప కార్యాలు అవన్నీ. అదే గలతీ పత్రిక 5:22 చూస్తే ఆత్మ ఫలాలు కనపడతాయి. వాటిని అనుసరించమని బోధించేవాడే పరిశుద్ధాత్ముడు. వాటిని అనుసరించాలి, వీటిని విసర్జించాలి. వీటిని అనుసరించాలి, వాటిని విసర్జించాలి. పాపక్రియలు ఎక్కడున్నాయి? 5:19. ఆత్మ ఫలాలు ఎక్కడున్నాయి? 5:22. ఈ 22వ వచనాన్ని అనుసరించాలి, కానీ ఈ 19వ వచనాన్ని ఎంత మాత్రం కూడా అనుసరించకూడదు. వాటిని విసర్జించాలని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి అలాగే కొలస్సీ పత్రికలో కూడా దేవుని వాక్యం మనం చూస్తే కొలస్సీ పత్రికలో కూడా చూస్తాం. కావున భూమి మీద ఉన్న అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, పాపరతను, దురాశను, విగ్రహమును, ధనాపేక్షను అక్కడ అన్నాడు చంపివేయుడని. చంపాలి. శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన లోకపరమైన సంబంధం, సాధారణ సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు, వీటన్నిటినీ ఏమంటున్నాడు? చంపివేయుడి. చంపాలంట. చంపినప్పుడు నీలోనికి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములను దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, బెనాయి అనేటువంటి ఒక ఆయన. ఆయన చాలా బలవంతుడు, సింహాన్ని కూడా చంపగల బలవంతుడు, సింహాన్ని కూడా చంపగల బలవంతుడు. చూడండి, ఆ మాట 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆ మాటను సింహాన్ని చంపగలడు. అలాగే ఈ ఫిలిప్పు మోయాబీయుల యొక్క బలవంతులలో 2 బలవంతులను ఒకేసారి చంపినటువంటి వ్యక్తి. చూడండి 23:20, 2వ సమూయేలు 23:20. మరియు కబ్జయేలు బెనాయా. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతడు చాలా బలవంతుడు. ఈ బలవంతుడు అయినట్టు ఒకడు ఉండేను. అతడు మోయాబీయుల సంబంధికు ఆ 2 శూరులను అతను చేసేను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును కూడా చంపివేవి. ఆ మాట మనం చూస్తున్నాం. అంటే శరీర క్రియలను ఏం చేయాలన్నమాట? చంపివేయండి. ఇది ఎంత బలవంతుడో అటువంటి బలాన్ని మనం కలిగి ఉండాలి. ఈ బెనాయకు ఉన్నటువంటి బలాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ బలం ఎలా వస్తుంది? ఆత్మచేతనే కానీ నీకు నీవు సంపాదించుకోలేవు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ చేత, శక్తి చేతను, బలము చేతను కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే ఈ యొక్క శక్తిని పొందగలము అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేయ. అటువంటి బలవంతుడు, అటువంటి బలాన్ని దేవునిలో మనం కలిగి ఉండాలి. ఈ పాపక్రియలను, శాపక్రియలను, శరీర సంబంధమైన క్రియలను చంపివేయాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉంది. రెండవది ఏంటంటే ఆత్మ చేత ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో అరణ్యంలోనికి వెళ్ళాను. ప్రత్యేకంగా ఉండడానికి. మనుషుల్లో ఉంటే ఆత్మీయత ఉండదు, లోకంలో ఉంటే ఆత్మీయత ఉండదు. అందుకనే ఒక ప్రత్యేకంగా ఉండాలి. ప్రభువు మోకరించి ప్రార్థించడానికి ఆ గెత్సేమనే తోటలో కూడా ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణమే అదే మాట మనం చదువుకున్నాం ఇందాక. గనుక దేవుని బిడ్డలారా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అరణ్యంలోనికి నడిపింపబడెను. కాబట్టి ప్రత్యేకంగా ఉండడానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, ప్రత్యేకంగా దేవునితో మాట్లాడడానికి. కాబట్టి ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది? నిన్ను ప్రత్యేకమైనటువంటి స్థలాలలోనికి నడిపించును. ఇక్కడ దేవునితో మాట్లాడడానికి, దేవుడి నుండి ఆశీర్వాదం పొందడానికి. మొదటిది పాపకార్యాలను చెప్పడానికైతే,
రెండవది ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి, ఒంటరి స్థలంలోనికి నేను తీసుకెళ్ళి ప్రార్థించడానికి నిన్ను పురుగొలుపుతుంది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాము. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండురని వాక్యం తెలియజేస్తారు. ఆ ప్రత్యేకంగా నడవాలి అంటే దేవునితో నడవాలి, ప్రత్యేకంగా నడవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి 40 రేయింబవళ్ళు ఉపవాసం ఉండి ఆయన ప్రత్యేకంగా అరణ్యంలోనికి తోడుకొని పోయాడు. పరిశుద్ధాత్ముడు బయటకు తీసుకుని వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి. అవును, మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఓ ప్రత్యేకంగా కూర్చొని ప్రార్థన చేస్తే నీ మనశ్శాంతి కలుగుతుంది. ప్రత్యేకంగా కూర్చుని దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, దేవునికి అమ్మలార్చినప్పుడు, దేవునికి మనము భోజనప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్న కష్టం తొలగిపోతా ఉంది. అందుకే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతున్నో వారందరూ దేవుని కుమారులే ఉందరనేటువంటి సత్యము దేవుని వాక్యంలో కనపడుతుంది. ప్రత్యేకంగా దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే యేసుక్రీస్తు ఏ రీతిగా అరణ్యములోనికి ప్రత్యేకంగా నడిపించబడ్డాడో అదే రీతిగా నీకు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవునితో మాట్లాడడానికి చూడండి. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఉన్న వారు ప్రతి వారు దేవుని వాక్యాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. 14వ వచనం, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు, నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఇది ఏ స్థలం? ఇది మేపడానికి, అందరిని మేపడానికి ప్రత్యేకించబడిన స్థలం. ఇది ఈ ప్రార్థనా స్థలం ఏంటి అంటే ప్రత్యేకించబడిన స్థలం. ఈ స్థలంలో వాక్యం చేత మిమ్మల్ని మేపాలి, దేవుని మాటల చేత మిమ్మల్ని మేపాలి. కర్మేలు పర్వతమునకు పోయి నీ జనులను తీసుకుని వెళ్ళి నా వాక్యమును బోధించని దేవుని వాగ్దానం అక్కడ కనబడతా ఉంది. మీకాకి ఈ మేకాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నా ప్రజలను కర్మేలు పర్వతం తీసుకుని వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి వారికి నా వాక్యమును మేపు. మనం ఏమంటాం? బోధించాను. దేవుడు మాట్లాడుతూ అంటాడు, వారిని మేపు. నేను అన్నాను అనుకో, మీరందరూ దేవుని వాక్యం ఏంటమ్మా అన్నారనుకో, మీరు ఏమంటారు? ఎవడే మీరు ఏంటి అలా అంటారంటే మీకు అన్న ఇదా మీరే అర్థం వస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే వారిని మేపుము అని వాక్యం ద్వారా తెలియజేస్తాం. అరణ్యం అంటే ప్రత్యేక స్థలానికి సాదృశ్యము. ప్రత్యేక స్థలం అంటే సంఘానికి సాదృశ్యం. అరణ్యం అంటే ప్రత్యేక స్థలం అంటే సంఘం సాదృశ్యం. కనుక ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట వారిని ప్రత్యేకంగా మేపాలి అని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే చూడండి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి. ఎవరి మధ్య? ఆ ఫిలిష్తీయుల మధ్య, మోయాబీయుల మధ్య, అమోరీయుల మధ్య, వారు ఉన్నటువంటి వారు పాప స్థితిలో ఉన్నటువంటి వారి మధ్యలో నుండి విడిపోయి ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేక స్థానం అది దేవుని ప్రార్థించడానికి, దేవుని భోజనానికి, దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి స్థలంగా మనము దేవుని యొక్క సంఘాన్ని పోల్చుకోవాలనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా అప్పుడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సంఖ్యాకాలంలో ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రత్యేకంగా కూడుకొని దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, విన్నపం చేసినప్పుడు నిన్ను ఎవరు చూస్తారు అనేటువంటి సత్యము సంఖ్యాకాండము 23లో 9లో మనము అక్కడ చూస్తాం. చూడండి ఒకసారి. ఆ మెట్టల శిఖరం నుండి అది దేవుడు నిన్ను కనుగొంటాడా? నీ బాబా నువ్వు చంపివేసినప్పుడు, ఒక ప్రత్యేకంగా నీవు జీవించినప్పుడు కొండల మీద నుండి నిన్ను చూస్తానంటారు. మొట్టమొదటి మెట్టల శిఖరము నుండి నేను చూచెదను, కొండల శిఖరము నుండి నిన్ను కనుగొంటానని దేవుని వాక్యం తెలియజేస్తాను. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే నీ ప్రార్థన వినేవాడు, నీ విజ్ఞాపన వినేవాడు, నీ అంగలార్పును వినేవాడు,
నీ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించిన ప్రతి జీవితాన్ని చూచేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చూచేవాడిగా. అందుకే నేను ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మెట్టల శిఖరము నుండి నేను చూచెదను, అలాగే కొండల నుండి అతనిని నేను కనుగొందును. నీ ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు, నీ విజ్ఞాపన వినే దేవుడుగా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటటువంటి కార్యం ఏమిటి అని అంటే శరీర క్రియలను చంపేసేవాడే పరిశుద్ధాత్మ. శరీర క్రియలను చంపువాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఇక మూడవదిగా మనం చూస్తే ఆత్మ చేత నీకు ఒక ముద్ర కలిగి ఉంటావు. ఆత్మ చేత ముద్ర కలిగి ఉండాలి. నేను ఆత్మలో ఉన్నాను, ఆత్మ నాలో ఉన్నది, నేను ఆత్మలో ఉన్నాను, పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను కాబట్టి నేను వేసేటటువంటి ప్రతి అడుగు నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి, దేవునికి ఇష్టమైన రీతిలో నేను నడుస్తున్నాను, దేవునికి ఇష్టమైన పాత్రగా, సాధనంగా నేను జీవిస్తున్నానని నిన్ను ఎప్పటికప్పుడు ముద్ర వేస్తూ ఉంటాడు. చూడండి, ఈరోజు ఆ రోడ్డు మీద తెస్తే ఎన్నో మాంసం కొట్లు ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూసారు లేదో, ఆ మాంసం తొడ మీద ఒక ముద్ర వేసి ఉంటుంది. ఆ ముద్ర ఎత్తేనే అమలు, ముద్ర లేకపోతే అది మంచిది కాదు, అది పాడైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్ర నీ మీద ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క ముద్ర నా మీద ఉండాలి. మన అందరి మీద పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన మీద ఉంటే మనం నీతివంతులమని, మనం యథార్థవంతులమని, మనం సత్యవంతులమని, మనం పవిత్రవంతులని, మన దేవుడికి ఇష్టమైన వారమని, దేవుడి యొక్క సాధనమని ఆయన గుర్తింపునిస్తాడు. అందుకని అక్కడ ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది? ఆత్మచేత ముద్రింపబడి. ఎబిసి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, ఎబిసి పత్రిక 1వ అధ్యాయము ఆత్మచేత ముద్రింపబడాలని అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి సరే. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందరి విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత, మరి ఆత్మచేత ముద్రింపబడి తిరిగి మనం ఆత్మచేత ముద్రింపడ్డాం. నువ్వు బాప్తిజం పొందావంటే, నువ్వు వాక్యం వింటున్నావంటే, నువ్వు నడుస్తున్నావంటే, నువ్వు మాట్లాడుతున్నావంటే, దేవుల్లో ఇక ఉన్నావు అంటే, దేవుని ముద్రలేని ఇక్కడ లేవు. నువ్వు దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ముద్ర ఉన్నది కాబట్టి దేవుని యొక్క స్థితిలో నీవు ఉన్నా. 4:30 కూడా మాట్లాడుతుంది. 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నువ్వు నమ్మాలి, నీలో ఉన్నాడని నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. నీ మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలో కానీ, చేష్టలో కానీ, నడవడికలో కానీ నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను పవిత్రంగా ఉన్నాను అని ఆలోచన కలిగి ఉండాలి. విమోచన దినము అంటే రాగడ దినము. ఈ లోకంలో నేను నిన్నున్నాను విమోచిస్తాడని. విమోచన దినం అంటే ఏమిటంటే ప్రభు యొక్క రాగడ దినమని అర్థం. అప్పటి వరకు ముద్రింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత శరీర కార్యములను చంపాలి. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక చక్కని సందేశాన్ని చెప్తాడు 7వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ దేవదూతలు వచ్చాయి. దేవదూతలు వచ్చిన తర్వాత తూర్పున ఒక దూత ఉన్నది, పడమర ఒక దూత ఉన్నది, దక్షిణాన ఒక దూత ఉన్నది, ఉత్తరాన ఒక దూత. అంటే ఈ చర్చి 4 పక్కల 4 దూతలు. ఈ 4 దూతలు ఏం చేశాయి? గాలి ఆపేమన్నాడు.
ప్రార్థన చేసి, ఈ దూతగా ప్రార్థన చేసి, ఆ దూత ప్రార్థన చేసి, ఆ దూత ప్రార్థన చేసి, ఈ చర్చిలోనికి గాలి రాకుండా ఆపేయండి. గాలి రాకుండా ఆపేస్తే మనం ఏమవుతామండి? చచ్చిపోతాం. గాలి రాకుండా ఆపేయండి. 1వ వచనం నుంచి మీరు చదువుకుంటే అంత క్లియర్గా కనపడదు. కాబట్టి గాలి రాకుండా ఆపేయండి. గాలి ఎంత మాత్రము కూడా గాలి రాకూడదు ఈ చర్చిలోకి. అంటే తూర్పున ఒకటి, పడమర ఒకటి, దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి ఉండి మొత్తము భూమండలం అంతా గాలి లేకుండా చేసేయమని ఈ దూతలు ఆలోచన చేశారు. చూడండి 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత తూర్పు నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికి సముద్రమును హాని కలుగుటకై అధికారము పొందిన ఆ 4 దూతల దగ్గరికి వచ్చి, ఆగండి మీరు, ఎందుకు ఈ భూమి మీద గాలి ఆపుతున్నారు? సర్వ మానవులు చనిపోతారు. తూర్పు నుంచి వచ్చింది, సూర్యోదయం నుంచి వచ్చింది, ఒక దూత వచ్చి ఆమె మాట్లాడారు. ఈ గాలి ఆపుట వలన అందరూ చనిపోతారు. కానీ నేను ప్రకటన చేస్తున్నాను, నా మాట చొప్పున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను తెలియజేస్తున్నాను. అందుకు మీరు సిద్ధపడ్డని చెప్పి 3వ వచనంలో చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? ఈ దూత మేము మా దేవుని దాసుల వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దు అని ఆ 5వ దూత కేకలు బిగ్గరగా కేకలేస్తుంది. మొదటేమో 4 దూతలు వచ్చేయండి. తూర్పున ఉండి, పడమర ఉండి, ఉత్తరాన ఉండి, దక్షిణం ఉండి, భూమి మీద గాలిలో కూడా ఆపేసి వెంటనే మరో దూత తూర్పు నుంచి సూర్యోదయం నుంచి వచ్చి చెప్పింది, ఎవరి నుదుట మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్ర ఉండదో వారిని మాత్రము నేను తీసుకుని పోతాను, మిగతా వాళ్ళని చంపేయండి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్ర మన మీద ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ తూర్పు ఉన్నటువంటి దూత, పడమర ఉన్నటువంటి దూత, ఉత్తరాన ఉన్నటువంటి దూత, దక్షిణం ఉన్నటువంటి దూత, ఈ 5వ దూత మాట విని, ఇది దేవుని దూత, సాతాను దూత. దూతలకి ఈ సాతాను చేసేటటువంటి పనులు అందరినీ చంపాలని. కానీ దేవుని దూత అయితే, నేను ఎవరి ముందుట యేసుక్రీస్తు యొక్క ముద్ర వేస్తానో ఆ ముద్ర వేసిన వారిని నువ్వు ఎంత మాత్రమో ముట్టుకోవద్దు, హాని చేయవద్దని వాక్యంలో తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదట సాతాను పాపక్రియలను చంపాలి, శరీర క్రియలను చంపాలి, ఆత్మచేత జీవ మార్గంలో నడవాలి. 3వది ఆత్మ అనే ముద్రను కలిగి ఉండాలి మనము. ఇక చివరిగా మరొక మాట, 2 మాటలు చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చియు హేయ కృత్యములను గూర్చియు మూలుగు విడుచు ప్రలాపించుచున్న వారి నాలాట గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఏ జీవితంలో క్రీస్తు ముద్ర లేకుండా హేయ క్రియలను, హేయ కృత్యములను, సాతాను సంబంధమైన కార్యాలు కలిగి ఉన్న వారిని దేవుడు వారి మూలికలను ఎంత మాత్రము వినడు అనేటువంటి సత్యము వాక్యంలో తెలియజేయబడి ఉన్నది. 1 ఆత్మచేత శరీర క్రియలను చెప్పండి, ఆత్మచేత శరీర క్రియలను చంపుడి. 2 ఆత్మచేత
ప్రత్యేక జీవితము కలిగి ఉండుడి. 3 ఆత్మ ముద్రను కలిగి ఉండుడి. ఇక 4వదిగా ఆత్మ చేత క్రీస్తు పోలిక కలిగి ఉండాలి. క్రీస్తు పోలిక కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ ప్రభు యొక్క రాకడ సమయంలో నీ నడినెత్తి నుండి అధికారి వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క పోలికను కలిగి, ప్రభు నీ పోలిక చొప్పున నా మనస్సును మార్చుకుంటుని, నా హృదయమును మార్చుకుంటుని, నా శరీరమును మార్చుకుంటుని, నా నడకను, నా పడకను, నా యావత్తు కూడా నా మాట తీరును మార్చుకుంటుని, నీ పోలికను, నీ మనస్సును కలిగి ఉన్నాను అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా మనము తెలుసుకోవలసిన వారమే. ఆత్మచేత క్రీస్తు పోలిక కలిగి ఉండాలి. ఆత్మచేత పరిశుద్ధాత్మ వారము, పరిశుద్ధాత్మ రాక అయితే ఈ వారము పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ చేత కార్యాలు. చూడండి 2వ కొరింథీ 3:18. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన మనందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దముని ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఏ చేత ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాము. దేవుని సన్నిధానికి వచ్చావంటే నీ పోలిక దేవునిదై ఉండాలి, నీ మాట దేవునిదై ఉండాలి, నీ నడక దేవునిదై ఉండాలి, నీ ప్రవర్తన దేవునిదై ఉండాలి, నీ క్రియ దేవునిదై ఉండాలి. చూసారా, దేవుని పోలిక చొప్పున మనం ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, ఇప్పుడు చర్చలో ఉన్నావంటే మహిమలో ఉన్నావు. అధిక మహిమ అంటే దేవుని రాకడ, మహిమ అంటే గుడిలో ఉండుట, వాక్యంలో ఉండుట, ప్రార్థనలో ఉండుట, స్తుతిలో ఉండుట. కానీ అధిక మహిమ అంటే దేవుని యొక్క రాకడలో నీవు పాలు పంపులు పొందేవారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నేను ప్రసవ వేదన పడుచున్నానని పౌలు గారు. కాబట్టి ఈ 4 గుణములు ఎవరి వల్ల కలుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడి వల్లే కలుగును తప్ప మరి దేని వల్ల దేవుని పోలిక రాదు అనేటువంటి సత్యము ఎఫెసీ పత్రిక 4:24 నీతియు యథార్థతయు భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకుంటని దేవుని వాక్యం తెలియజేస్తాము. కాబట్టి దేవుల్లో ఉన్నటువంటి మనము ఆత్మచేత మన శరీర క్రియలను చంపాలి, ఆత్మచేత ప్రత్యేకించబడి జీవించాలి, అలాగే ఆత్మచేత ఆత్మముద్ర కలిగి ఉండాలి. ఇక 4వది ఆత్మచేత క్రీస్తు పోలికను కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తాము. ఈ మాటలను దేవుడు దీవించి మీ జీవితాలకు ఆయన సంపూర్ణ ఆశీర్వాదాన్ని కలుగు చేయగాక. ఆమేన్.